లారెన్స్ మాస్టర్ గురించి మీ మాటల్లో అంటే ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అవును మేడం. వాటి గురించి చెప్పండి. ఆయన నాకు కార్డు ఇప్పించింది ఇక్కడికి. అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఆయన నాకు కార్డు ఇప్పించింది. ఆయన బాగా హెల్ప్ చేస్తాడు మేడం. చిన్న హెల్పింగ్ గుణం ఉంటుంది చాలా. డాన్సర్స్ కూడా చిన్న డాన్సర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సపోర్ట్ చేస్తున్నాడు అందరిని. ఆయన ఒకప్పుడు లాగా కాదు. అప్పుడు డాన్సర్లు అందరు చాలా మంది డాన్సర్ ఉంటారు కదా, అందరు నేను వచ్చే రమ్మనేవాడు, వర్క్ ఇచ్చాడు. వాడు మొహం చూసేవాడు. వాడు పాపంగా ఉంటే వాడు వర్క్ ఇచ్చేవాడు. వాడు వస్తాడు, వాడు డాన్స్ ఆడతాడా లేడా చూసుకోడు. ఏదో ఒక పని సాంగ్ లోనే గ్రూప్ డాన్సర్లు గానే కొంచెం ఆయన తెలిసిపోద్ది. కొంచెం నీట్ డ్రెస్ వేసుకొని ఇలా వచ్చిన వాడి హీడు చూసిన వాళ్ళకి పాపం వాడిని చూడడం వాడు కష్టం మహా కనిపిస్తుంది. వాళ్ళకి అందరికి పిలుస్తాడు, ఆయనే సెలెక్ట్ చేస్తాడు. మిగతా మాస్టర్లు అందరూ ఏం చేస్తారు, ఇన్ఛార్జ్ చెప్తారు, డాన్సర్ తీసుకొస్తారు. ఆయన అలా కాదు, ఆయనే సెలెక్ట్ చేసుకుంటాడు. టైం కేటాయిస్తాడు. ఆయనకి ఎంత ఓపిక. అందుకే మరి అలాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. ఇప్పుడు హీరోగా ఫస్ట్ మూవీ నీరుకుళ్ళ. ఏంటి నీరుకుళ్ళ అంటే? ఒక విలేజ్ నేమ్ మేడం. తెలంగాణలో ఒక విలేజ్ ఉంది, నీరుకుళ్ళ అని. బయట ఉంది, రియల్ గా ఉంది మేడం. ఆ విలేజ్ సంబంధించిన ఒక స్టోరీ, ఒక విగ్రహం బ్యాక్గ్రౌండ్ స్టోరీ అది. ఒక 80s లో 90s లో జరిగింది కథ అది. దాన్నే కథగా రాసి చేశాను మేడం. మీరే కథ రాసారా? అంత సీన్ లేదు, అంత లేదు. కృష్ణ అని ఆయన ప్రొడ్యూసర్, ఈజ్ రైటర్. ఆయన రాసుకున్నాడు కథను. రాసుకొని రమేష్ ఫ్లాసీ అని డైరెక్టర్. అతను డాన్స్ మాస్టరే. వాడు కథ చెప్పి నాకు, నువ్వే అంతకుముందు మహాబలి చేశాను నేను, బట్ రిలీజ్ అవ్వలేదు. వాడు చెప్పి నిన్ను బట్టి హీరో చేస్తాను రా అంటే, దొరికింది బకరా అనుకో. నేను అవునా వద్దులేరా అన్నాను. లేదురా, నేను కొంచెం ఎనర్జీగా చేస్తుంటాను, యాటిట్యూడ్ చేస్తుంటాను, వీడిని ఏదో ఎడదా అన్నాను. నేను అనుకున్నాను మనసు లోపల బకరా దొరికింది వద్దులేరా అన్నాను. అలా హీరోగా ఎంట్రీ ఇచ్చాను మేడం. ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాని చేశాను. 2 months బ్యాక్ రిలీజ్ అయింది. 7th రిలీజ్ అయింది. మేము 30 థియేటర్స్ అనుకున్నాం, 79 థియేటర్స్ వచ్చింది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా పెద్ద మూవీస్ కి దొరకట్లేదు. ముందు రిలీజ్ చేయడం పెద్ద కష్టం మేడం. దాన్ని నేను నాకున్న సర్కిల్లో రిలీజ్ చేశాను. మంచు మనోజ్ సార్ ఒక సాంగ్ లాంచ్ చేశారు. మేడం హీరోయిన్ మేడం సాంగ్ లాంచ్, అండ్ తమ్మారెడ్డి ప్రతాప్ సార్ పోస్టర్ లాంచ్. వీళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. అజయ్ భూపతి సార్ కొంచెం ట్రైలర్ లాంచ్ చేశారు. అజయ్ భూపతి ఆర్ఎక్స్ అనే డైరెక్టర్. వీళ్ళందరూ హెల్ప్ చేసి సినిమాని చేశారు. నేను పనిచేసేది ఇప్పుడు ఆర్జీవి దగ్గర పనిచేస్తున్నాను. ఇప్పుడు వర్మ గారి దగ్గర పనిచేస్తున్నాను. అది ఎప్పటి నుంచి 80s నుంచి పనిచేస్తున్నాను. డాన్స్ కొరియోగ్రఫీ. అందుకే ఏదున్నా ఆయన లాగా మొహం మీద చెప్పేస్తున్నారు. అర్థమైంది. ఇప్పుడు ఎవరు శిష్యుడా అంటే ఓకే ఆర్జీవి గారు. లేదు మేడం, మా బాసు అంటే ఆయన ఈజ్ ఎ లెజెండ్ మేడం. ఏమంటారు, ఈజ్ ఎ లాయర్. అంటే మేము రోజు మోస్ట్ టాలెంటెడ్ అన్ని ఉన్నాయి సార్. కాకపోతే కొన్ని సిచ్యువేషన్ల వల్ల ఆయన అట్లా ట్రోల్ కి గురవుతూ ఉంటారు. కానీ మహా మేధావి ఆర్జీవి గారు. ఆయన ఎందుకంటే ఏ టాపిక్ నుంచి మాట్లాడినా సరే వేస్ట్ టాపిక్ మాట్లాడారు మేడం. అవును, ఓట్కాలు ఉన్నప్పుడు కూడా ఆ టాపిక్ వెరీ క్లారిటీ ఉంటుంది. మనం ఏమైనా చెప్పాను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. ఏమన్నా డిస్కస్ చేసినా ఒరిజినల్ చెప్తాడు. అంతేగాని ఏదో తిప్పించి మాట్లాడు. ఏదో అరకే యూనో జస్ట్ బుక్ అంటాడు. సార్ బుక్కా? ఏం బుక్ సార్ అంటే, ఆ బుక్ చదివా అంటాడు. సార్ చదవలేదు సార్ అంటే, ఏం చేస్తారా అయ్యా అన్నారు. సార్ బుక్లు చూస్తాం కానీ చదవం సార్ మేము. బుక్స్ ఎక్కువ చదివే వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఆయన ఎక్కువ చదువుతుంటాడు మేడం. ఎక్కువ, అది కూడా ఇంగ్లీష్ బుక్స్. ఇంగ్లీష్ బుక్ చాలా చదువుతాడు. ఇంత పెద్ద ఉంటాయి మేడం. ఒక 6 నెలలకి ఒక బుక్ అయిపోతుంది. చూస్తే మనకు భయం వేస్తుంది. భయం, దాన్ని చూస్తే పారిపోతాం మనం. ఆయన బయట క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, లోపల క్యారెక్టర్ ఉంటుంది. సూపర్ కూల్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆయన దగ్గర? అని 80s నుంచి చేస్తున్నాడు మేడం. ఇప్పుడు వంగవీటి, మన ఇప్పుడు వచ్చి రష్ మూవీ చేస్తున్నాం మేడం. శారీ అండ్ కొరియోగ్రాఫర్ చేస్తాం. ఈ మధ్య ఎగ్జిక్యూట్ మంజు అని ఆయన దగ్గర ఉంటాడు డైరెక్టర్. ఆయన డైరెక్షన్ చేస్తాడు. బాస్ జస్ట్ పరివేషణ ఆయన మంజు అని ఉంటాడు. ఆయన దగ్గర నేను కో డైరెక్టర్ లాగా చేస్తుంటాను. మొత్తం నేను చూసుకుంటాను అనమాట. ఇప్పుడంతా కొత్త ఫ్యాషన్ అనమాట డ్యాన్స్ మాస్టర్లు అందరినీ. ఇప్పుడు మా ప్రేమేష్ మాస్టర్ కూడా పుష్ప 2 కానీ రాజమౌళి సార్ దగ్గర కానీ
మేమంతా ఒక టీం వర్క్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, కెమెరాలు అన్ని సెట్ చేయడం అంతా మా డాన్స్ మాస్టర్ సెట్ చేస్తారు. డాన్స్ అన్ని, ఫైటర్ని, జూనియర్ ఆర్టిస్టులు ఎప్పుడు రావాలి అవన్నీ మేము కొరియోగ్రాఫ్ చేసి డైరెక్టర్ గారు చూపిస్తాం. పుష్ప సినిమా నుంచి అది వస్తుంది. ఆ ట్రెండ్ అనేది క్రియేట్ అయిందా? రాజమౌళి సార్ దగ్గర నుంచి ఆ ట్రెండ్ అది. సార్ ఇప్పుడు పుష్ప డైరెక్టర్ గారు వచ్చి ఒక్కొక్కరిని నువ్వు ఇట్రా అంటే తెల్లారొద్ది. అందుకని ఇవన్నీ డైరెక్టర్ గారు మాకు ముందు చెప్పేస్తారు. కొరియోగ్రఫీ చేస్తాం, ఇటు నడుచుకుంటే రావాలి, ఇలా చూడాలి, ఇలా చేయాలి, అటుపోలి ఇటుపోలి కొరియోగ్రఫీ. కొత్త ట్రెండ్ అనమాట. డాన్స్ మాస్టర్ అనేది ఒక కొత్త వర్క్ వస్తుంది. ఈ వర్క్ నేను ఆర్జీవి గారి దగ్గర మంజు అగస్త్య మంజు అని ఆయన డైరెక్షన్ చేశారు. మంజు గారు ఆయనకి కింద నేను ఇవన్నీ చేస్తుంటాను. అప్పుడు చూసి యాక్షన్ ఓవర్ యాక్షన్ చేస్తుంటా కదా, అప్పుడు మంజన్ అంటాడు, మీకు తెలుస్తుంటదా ఓవర్ యాక్షన్ అంటే ఆయన చెప్తున్నాడు మేడం, రే ఓవర్ యాక్షన్ చేయొద్దురా అంటాడు. ఓవర్ యాక్షన్ చేయొద్దురా అంటే అప్పుడు మంజన్న కూడా నన్ను ఎంకరేజ్ చేస్తాడు, హీరోగా చేయొద్దు అని. కొంచెం ఆయన మూవీలో ఒక ఫారెన్ గేల్ అని ఒక మూవీ చేస్తున్నాడు, తెల్లమ్మాయి, ఫారెన్ అమ్మాయి. ఒక 4 అబ్బాయిలు అమ్మాయికి లైన్ వేయటం. దాంట్లో నాకు క్యారెక్టర్ ఇచ్చాడు, అంటే నన్ను బయట తీసుకొచ్చి ఆయనే నా కళాఖండం చూసి ఆయన కెమెరా ఆన్ చేయగానే ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటాడు. ఫస్ట్ నేనేం చేసినా నేనేం చేసినా నీ అమ్మాయిని చూసా హాయ్ అన్నావు, ఎందుకురా హాయ్ అన్నావు అన్నాడు. నేను చెప్పింది హాయే కదా అంటే, లేదు నువ్వు ఐబ్రోస్ ఎగరేసావు, మా ఊళ్ళో చెప్పు అంటాడు. అయితే మీరు హీరోగా అయినప్పుడు ఫస్ట్ మూవీ ఆర్జీవి గారు ఎప్పుడైనా చూసారు మేడం? అన్ని కళాఖండాలన్నీ ఆయన వదిలిపెట్టాం కదా, ఇదిలో ఉన్నప్పుడు చూపిస్తాం. గురుగారు చూపించాడంటే సూపర్ అంటాడు, సూపర్ అంటాడు. మళ్ళీ దాని మీద ఏంది కథ ఏంటి అని ఆ కథ గురించి మొత్తం బ్యాక్గ్రౌండ్ చేస్తాడు, దాని మీద అడుగుతాడు, ఓహో ఎక్కడ జరిగింది. నెక్స్ట్ మహాబలి మూవీ చేస్తాను. మహాబలి ఫస్ట్ మూవీ అది రిలీజ్ అయింది. ఇది మహాబలి మూవీ చేస్తాడు. టైటిల్ నైస్ మ్యాన్, సూపర్ టైటిల్ అంటాడు. ట్రైలర్ చూపిస్తాను అన్నీ ఆమెకి, ట్రైలర్ టీజర్ అయ్యే ముందు ఆయన చూపించాల్సిందే. నేను చూపిస్తాను సార్కి, చూస్తాడు, దానికి ఏమైనా సజెషన్ ఉంటే చెప్తాడు, ఇది మార్చి ఇది చేయి అని చెప్తాడు. అది అక్కడే నేను ఎడిటింగ్ చేపిస్తాను. సార్ మరి అంటే వీడేంది ఇట్లా చేసాడు, హీరో మన కాంపౌండ్లో కూడా ఒకటి హీరో ఉన్నాడా అని ఫీల్ అవుతాడు, అప్రిషియేట్ చేస్తుంటాడు. అక్కడే ఉంటాను, నేను ఆఫీస్లో ఉంటాను. కొంచెం ఆయన అన్నిటికీ కొంచెం. ఇప్పుడు దుష్కర్మ అని ఒక మూవీ చేస్తున్నాను, హీరోగానే మీ కర్మగాలి హీరో చేస్తున్నాను మేడం. ఆ సినిమాని ట్రైలర్ చూపించాను, చూడగానే ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయాడు. ఈ సినిమాని ఇంగ్లీష్ పిక్చర్ ఒకటి చెప్పాడు, ఒక రిఫరెన్స్ చూడు ఆర్కే, నీకు ఇంకా ఉపయోగపడద్ది, ఇంకా సగం సినిమా ఉందన్నమాట దుష్కర్మ అని. డైరెక్టర్ వేరే అతను, మన ఇంకా పేరు రివీల్ చేయకూడదు, కొత్త డైరెక్టర్, త్వరలో రివీల్ చేస్తాను డైరెక్టర్ పేరు కూడా. అతను చెప్పాడు, ఒక ఇంగ్లీష్ పిక్చర్ చెప్పి ఇది రిఫరెన్స్ చూడు, ఇంకా సగం సినిమా ఉంది కదా, కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు మీరు అని సజెషన్ ఇస్తారు మేడం. కొంచెం అసలు నో జెలసీ నో ఏముండదు మేడం, అదేముండదు. ఇంకా ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎవరి మన దగ్గర ఉన్న ఎదవల్ల వీడు పర్వాలేదు, కొంచెం వీడు బాగుపడతాడు అంటాడు. అంతేగాని జెలసీ ఏముండదు మేడం. హవారి మ్యాన్ ఎంతో ఆడింది. మా మహాబలి రిలీజ్ అయినప్పుడు చెప్పాను, సరే రిలీజ్ అవుతుందంటే కన్నడంలో నా మూవీ తీసుకున్నాను మేడం. కన్నడంలో ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత కన్నడ వాళ్ళు తెలుగు సినిమాని రీమేక్ కాదు మేడం, తెలుగు సినిమాని అక్కడ ఆడతాయి మేడం. కన్నడలో అన్ని బెల్లాడతాయి. అత్తరింటి దారేది, బాహుబలి, ఇవన్నీ అక్కడ మనకన్నా ఎక్కువ కలెక్షన్, సూపర్ డూపర్ హిట్. తెలుగులోనే ఆడతాయి, అక్కడ డబ్బింగ్ చేయకూడదు. అక్కడ ఒక తెలుగు సినిమాని అక్కడ డబ్బింగ్ చేయకూడదు, ఆ రూల్ అది లేదు అక్కడ. వాళ్ళకి అర్థమవుతుంది, ఈక్వల్ గా ఉంటది కన్నడ తెలుగు. కొంచెం అక్కడ అంతా తెలుగే మేడం, తెలుగు సినిమాని తెగ ఆడతారు మేడం. నాకు తెలియదు మేడం, ఈ టైటిల్ చూసి ఆ డిస్ట్రిబ్యూటర్ ఒక ఆయన మా ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు మేడం. మహాబలి 1 year అగ్రిమెంట్ వేసుకున్నాడు. నేను మొన్న కూర్గ్లో షూటింగ్ పోయినప్పుడు థియేటర్లో ఆడుతుంది సినిమా, నేను ఏదో ఆగితే మా వాళ్ళు చూసి, మాస్టర్ మీ సినిమా అన్నాడు. చూసా, పర్లేదు మాస్టర్ మీరు కన్నడకు వచ్చారా, ఏదో అలా పోయింది మేడం. కన్నడ పరిశ్రమ ఈ మధ్య కాలంలో బాగా బాగుంది మేడం, చాలా బాగుంది.